ఈ సంవత్సరం మనకి చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అంటే ఇప్పటికే గమనించాం. ఏప్రిల్ నెలలోనే దాదాపుగా 45 డిగ్రీల నుంచి 46 డిగ్రీల టెంపరేచర్ నమోదవుతుంది. నిన్న గాక మొన్న నంద్యాలలో దాదాపుగా 45 డిగ్రీల టెంపరేచర్ నమోదయింది. అంటే ఈ ఉష్ణోగ్రతలు దాదాపుగా ఇంకొక నెల రోజుల పైనే కొనసాగే అవకాశం ఉంది. అంటే ఎల్‌నినో ప్రభావం వల్ల భారతదేశంలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఈ ఎల్‌నినో ప్రభావం వల్ల సముద్రపు నీరు బాగా వేడెక్కి ఉక్కపోత కలుగజేస్తుంది. అంటే తీర ప్రాంతాల్లో ఉండేటువంటి రాష్ట్రాలు లేదా తీర ప్రాంతాల్లో ఉండేటువంటి జిల్లాల్లో ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. తీర ప్రాంతం లేని రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా ఇట్లాంటి రాష్ట్రాల్లో ఈ ఉక్కపోత ప్రభావం కొంచెం తక్కువగానే ఉంటుంది. అంటే రాష్ట్రంలో ఉండే లేదా దేశంలో ఉండే ప్రజలు పనుల పైన బయటకెళ్ళి 45 డిగ్రీ సెంటీగ్రేడ్‌లో తిరిగి ఇంటికొచ్చి ఒక్కసారిగా రిలాక్స్‌డ్‌గా కూర్చొని బాగా ఫ్రిడ్జ్‌లో ఉండేటువంటి చల్లటి నీళ్ళను 4 లేదా 5 గ్లాసులు తాగినట్లయితే వాళ్ళు సొమ్మసిల్లి పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బయట తిరిగినప్పుడు బ్రెయిన్ బాగా వేడెక్కిపోయి ఉంటుంది. ఒక్కసారిగా చల్లటి నీళ్ళని తాగటం వల్ల వాళ్ళు మూర్ఛపోవడం గానీ, లేకపోతే సొమ్మసిల్లి పడిపోవడం గానీ, లేకపోతే కొన్నిసార్లు హార్ట్ ప్రాబ్లమ్స్ గానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల ఎండలో తిరిగొచ్చిన వాళ్ళు ఎవరైనా సరే కొద్దిగా రిలాక్స్‌డ్‌గా కూర్చొని కొద్దిగా నీళ్లు తీసుకోవటం. అది గూడా కొంచెం వెచ్చనైన నీళ్లు తీసుకోవడమే మంచిది. ఒక్కసారిగా చల్లటి నీళ్ళని తాగితే బ్రెయిన్ ఒక్కసారిగా కొద్దిగా హెమరేజ్‌లోకొచ్చేస్తుంది. దానివల్ల అనవసరమైనటువంటి చిక్కులు ఏర్పడతాయి. కాబట్టి ప్రజలు ఎవరైనా ఎండలో తిరగాల్సొస్తే ఎండలో తిరగకపోవటం మంచిది. చిన్న పిల్లలు, వృద్ధులు మరీ ఎండలో తిరగకపోవటం మంచిది. ఒకవేళ ఎవరైనా అవసరార్థం బయట తిరిగినా సరే ఇంటికొచ్చి కొద్దిసేపు కూర్చొని ఒక 10 నిమిషాలు కూర్చున్న తర్వాత నీళ్లు తీసుకోవడం మంచిది. అట్లా కాకుండా ఒకేసారి బాగా చల్లటి నీళ్ళని తీసుకోవటం వల్ల కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ తగు జాగ్రత్తలు తీసుకొని ఈ సమ్మర్‌లో ఈ వేడి నుండి రక్షించుకోవాల్సి ఉంటుంది. అంటే శాస్త్రవేత్తలు చెప్పినట్లుగా ఈ ఎల్‌నినో ప్రభావం ఈ సమ్మర్ తర్వాత తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎల్‌నినో ఉన్నప్పుడు సముద్రపు నీరు బాగా వేడెక్కి సముద్రపు వేడి గాలుల వలన సముద్ర తీర ప్రాంతాల్లో ఉక్కపోత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఉక్కపోతని పిల్లలు లేకపోతే వృద్ధులు భరించడం చాలా కష్టంగా ఉంటుంది. అందువల్ల ఇళ్ళ నుంచి బయటకు తిరగకపోవటం చాలా మంచిది. కాబట్టి మళ్ళీ చెప్పేదేంటంటే ఎవరైనా బయట తిరిగి ఇంట్లోకొస్తే ఒక్కసారిగా చల్లనీళ్ళు తాగకుండా ఒక 10 నిమిషాలు ఆగి బ్రెయిన్ కొద్దిగా చల్లబడ్డ తర్వాత కొద్దిగా చల్లనీళ్ళని తీసుకోవడం మంచిది.